హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి ఈ శాంసంగ్ వాషింగ్ మిషన్లో మనకి ఇదిగోండి, మనం ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా దీనిలో మనకి స్పిన్ పెట్టినప్పుడైతే మనకి 17, 18 అలా వచ్చి మళ్ళీ అది బ్యాక్కి అంటే వెనక్కి 14కి అలా వచ్చేస్తూ ఉందన్నమాట. దీంట్లో మనకి ఎంతసేపు చూసినా ఎలాంటి ఎర్రర్ అనేది చూపించదనమాట. ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మనమైతే కనుక ఏమేమి చెక్ చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మీ అందరికీ ముఖ్యంగా ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు మనం కంప్లీట్ ఎర్రర్ల మీద పూర్తిగా అనేది అసలు ఆధారపడకూడదు ఫ్రెండ్స్. ఎర్రర్స్ అనేది ఏంటంటే ఒక 20% మాత్రమే మనకి ఒక గైడ్ లాగా యూజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక ఎర్రర్ అనేది ఒక 10 కారణాలతో వస్తుంది అనమాట. ఒకే కారణం అనేది ఉండదన్నమాట. అంటే ఇష్యూ అనేది అక్కడ ఉంది అని తెలియజేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మనం పూర్తిగా ఎర్రర్స్ మీద ఆధారపడకూడదు. వర్క్ అనేది మనకు పూర్తిగా తెలియాలన్నమాట. అంటే ఒక ఎర్రర్ అనేది వచ్చిందంటే దానికి సంబంధించిన ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, దానికి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ఎర్రర్ వస్తుంది అనేది పూర్తిగా తెలియాలి. ఇవి తెలుసుకుంటే తప్ప మనం పూర్తిగా అంటే కంప్లీట్ వాషింగ్ మిషన్ ఏదైనా సరే రిపేర్ చేయాలి అంటే ముందు ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోకుండా ఏదో ఊరికే 1, 2 లేకపోతే 10 వాషింగ్ మిషన్లు చేయగానే మనమేమి పెద్ద సూపర్ టెక్నీషియన్ సర్వీస్ ఇంజనీర్లు అవ్వలేమన్నమాట. కంప్లీట్గా మనకు వర్క్ తెలియాలన్నమాట. అలాగే వోల్టేజ్లు కానీ రెసిస్టెన్స్లు కానీ వచ్చే ట్రబుల్ షూటింగ్ ఎనీవన్ అంటే అసలు ఏ వాషింగ్ మిషన్ అయినా సరే ఇది అవ్వదు, ఇది చేయలేము అనే ఆలోచనే ఉండకుండా మనకి పూర్తిగా తెలియాలన్నమాట. అంటే ఎనీవన్ ఏ వాషింగ్ మిషన్ అయినా నేను చేయగలను అనుకుంటేనే మీరు సస్టైన్ అవ్వగలరు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాషింగ్ మిషన్లో మనకి ఎలాంటి ఎర్రరో చూపించదు అనమాట. ఇది ఇన్వర్టర్ వాషింగ్ మిషన్ శాంసంగ్లో. దీనికైతే మనకి మెయిన్ ఈ ఇష్యూ ఏంటంటే వాటర్ తీసుకుంటుంది, వాటర్ వదిలేస్తుంది, మొత్తం అంతా వర్క్ అవుతుంది. కానీ మనకి ఎలాంటి ఎర్రర్ రాదు, మనకి వాషు అలాంటి రిన్స్ కానీ ఏమీ అవ్వదన్నమాట. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనమైతే యూవీడబ్ల్యూ మోటార్ చెక్ చేసుకోవాలి. అలాగే దానికి ఉన్న మెయిన్ కంప్లీట్ జాక్ చెక్ చేయాలి. అలాగే యూవీడబ్ల్యూ వోల్టేజ్ వస్తుందా లేదా అనేది మన దగ్గర ఉన్న యూవీడబ్ల్యూ మాడ్యులర్తో మనం అయితే చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంది అనేది కంప్లీట్ తెలిసిపోతుంది అనమాట. అది చెక్ చేస్తేనే మనకి కంప్లీట్గా ప్రాబ్లం అనేది తెలుసుద్ది. కొన్ని సమయాల్లో మనకి నెగిటివ్ సప్లై అనేది మనకి ఆగిపోద్ది అనమాట. ఆ నెగిటివ్ సప్లై రిలే అనేది ఆన్ అవ్వకపోవడం వల్ల కూడా ఈ ఇష్యూ అనేది వస్తుంది. మిగతా అన్ని వర్కింగ్లు బాగానే జరుగుతాయి అనమాట. జస్ట్ మనకి వాష్ సెక్షన్ మాత్రమే పనిచేయదు. మనం ప్రెజర్ సెన్సర్ మార్చి, బోర్డు మార్చి, ఈ మార్చి మోటార్ మార్చినా అవ్వదు అనమాట.